నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగానే ఉన్నాయి పత్రికల వ్యవహార శైలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు అసహ్యకరమైన జర్నలిజాన్ని చేస్తున్నాయి, నిజాన్ని సమాధులే చేస్తున్నాయి. ఒక రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, డబ్బులు 5 పైసలు పొట్టవు. ఇది ఎన్నిసార్లు నుంచి రాస్తున్నారు? 4 ఏళ్ల నుంచి రాస్తూనే ఉన్నారు కదా. అసలు ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టబోతున్నారని కూడా రాశారు కదా. అసలు సంక్షేమ పథకాలకి డబ్బులే ఉండవని కూడా రాశారు కదా. రాస్తూనే ఉన్నారు కదా, సంక్షేమ పథకాల డబ్బులు వెళ్తూనే ఉన్నాయి కదా. ఇంకొక వైపున అప్పులు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది 1,00,000 కోట్లకి వెళ్ళిపోతుందట అప్పు. అప్పుడే అయిపోయిందంటే 18,000 కోట్లు రేపు మార్చికి అయిపోతుంది. అప్పుడు 1,00,000 కోట్లు అప్పు అంట. అంటే ఏడాదికి 1,00,000 కోట్లు ఎట్లా ఇస్తారు, ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు? ఆ లెక్కన ఇప్పటికీ ఎన్ని లక్షల కోట్లు చేసేసినట్టు? 4.5 ఏళ్ళలో 4.5 లక్షల కోట్లు చేసేసినట్టు. అక్కడేమో మొత్తం కలిపి 4.5 లక్షల కోట్లు అని కేంద్రం చెప్తుంది. కార్పొరేషన్ లోన్లు చంద్రబాబు టైంలోనూ జరిగినాయి, జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది. కానీ చంద్రబాబు టైంలో అసలు అప్పులే చేయనట్టు ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తారు. అసలు అప్పులు ఇవ్వరని వీళ్ళే రాస్తారు, అప్పులకి అర్హత పోయిందని వీళ్ళే రాస్తారు. ఇక అసలు 10 పైసలు కూడా గిట్టుబాటు కాదు, వచ్చే నెల జీతాలు కూడా కష్టమేనని వీళ్ళే రాస్తారు. జీతాలు దావని జీతాలు జరుగుతూనే ఉంటాయి, సంక్షేమ పథకాలు వస్తూనే ఉంటాయి, అప్పులు పుట్టవంటే పుడుతూనే ఉంటాయి. కానీ జనాలు మాత్రం రాష్ట్ర నాశనం అయిపోతుందని చెప్పడం కోసమే కథనాలు రాసుకొస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా బలుక్కుని అప్పుల కథలు రాసుకొచ్చింది.